హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినా అండి. ఎందుకంటే ఇక్కడ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళైతే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం మార్చిలో అయితే జరుగుతుంది ఇక్కడ. అయితే నేను పెళ్ళైన దగ్గర నుంచి ఒక 25 ఇయర్స్ నుంచి అయితే ఈ తిరునాళ్ళు అనేది చూడలేదు. అంతకుముందు చిన్నప్పుడంతా ఇక్కడే కానీ ఉండేది. ఇప్పుడు కళ్యాణానికి వచ్చి వెళ్తున్నాను కానీ తిరునాళ్ళకైతే రాలేదండి. చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఈసారి వెళ్దాం అనేసి వచ్చిన. ఇంకా ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళ ఊరు కదా, అందుకని. అమ్మ వాళ్ళ ఊరు అంటే ఎవరికి సంతోషం ఉండదండి. అమ్మ వాళ్ళ ఊరికి పోవాలి అని అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి సంతోషం ఉంటుంది కదా, ఆడవాళ్ళకి. ఇంకా ఇప్పుడైతే నేను ఫైనల్గా మా ఊరు గుడికి అయితే వచ్చానండి. మా ఊరు గుడి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇలా చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇదైతే కోనేరు. ఈ కోనేరులో ఒకప్పుడైతే మంచినీళ్ళు తాగేవాళ్ళమండి. ఇప్పుడైతే అన్నీ లోటస్ చెట్లు అవన్నీ పెంచారు. ఇంకా ఇదైతే ఈ పక్కన ఉన్న కోనేరు ఉంది కదండి, ఇందులో అయితే మేము చిన్నప్పుడు బతుకమ్మ పేర్చుకుంటే అందులో నుంచి నాసు తీసుకొచ్చి బతుకమ్మకు ఉపయోగించేవాళ్ళం మేమైతే. నాసు చాలా బాగుండేదండి బతుకమ్మకి పెడితే. అది ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకునేలాగా ఒదిగొచ్చేది ఆ నాసు. అదైతే అందుకు ఉపయోగించుకునేవాళ్ళం. ఇంకా ఈ చెట్లు అయితే అప్పుడు లేవండి, ఎందుకంటే మొత్తం బండరాయిలాగానే ఉండేది. ఇవన్నీ ఇంత బాగా చెట్లు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, ఇవి రూమ్స్, ఇవన్నీ మా ఫ్రెండ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి అంతా డెవలప్ చేసి ఈ గుడిని ఇలా తయారు చేశాడండి. అందుకైతే వాళ్ళకి థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి ఇయర్ చాలామంది తక్కువ వస్తున్నారండి ఈ తిరునాళ్ళకైతే. ఎందుకంటే ముందు ఒక 5 days ముందు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి ఎక్కువగా వస్తారన్నట్టు, తిరునాళ్ళకి తక్కువ వస్తున్నారు. అప్పుడేమో మేము చిన్నగా ఉన్నప్పుడు తిరునాళ్ళకి ఎక్కువ వచ్చేవాళ్ళు, కళ్యాణానికి తక్కువ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు దూరంలో ఉండడం వల్లనో మరి ఏంటో తెలియదు కానీ తక్కువనైతే వస్తున్నారండి. తిరునాళ్ళకైతే ఈసారి జనం ఎక్కువగా లేరు. అందులో మార్నింగ్ టైం అయితే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఇది మేము వచ్చి 11-11:30 అవుతుంది. అప్పటికే అందరు ఇంటికి వెళ్ళిపోతారు కదండి, ఎండ ఉంటుంది కదా, వెళ్ళిపోతారు. నిన్న అయితే మామిడి చెట్ల కిందికి దేవుడు స్నానానికి అక్కడికి తీసుకొస్తారండి. చక్కెర స్నానం అని చేయిస్తారు. అక్కడికి వచ్చినప్పుడు జనం బాగుంటారు. ముందు రోజే చుట్టాలు, ఆడపిల్లలు అందరూ వస్తారు కాబట్టి ఊరంతా కలకల్లా ఆడుతుందండి మా ఊరైతే. తిరునాళ్ళు అంటే ఇంకా మా ఊరు ఒక పండగలాగా అయిపోతుంది. ఎక్కువగా మెయిన్ మా ఊర్లో బాగా చేసే పండగ అంటే ఇదే అండి. ఇది దీపావళి బాగా జరుపుకుంటారు. మిగతా రోజులు కూడా జరుపుకుంటారు కానీ తక్కువ. మెయిన్ ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా ఈ పండగకి అయితే వస్తారండి మా ఊర్లో అయితే. మిగతా టైంలో ఎవరి పనులు ఎన్ని ఉన్నా కానీ జాతరకు వెళ్ళాలనే కోరిక మాత్రం మా ఊరు ఆడపిల్లలకి బాగా ఉంటుందండి. ఎందుకైతే ఈసారి నేను కూడా 25 years తర్వాత ఈసారి చూద్దాం అనేసి, చాలా ఏళ్ళు అయింది తిరునాళ్ళ చూడక అనేసి అయితే నేను కూడా రావడం జరిగింది. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసి ప్రదక్షిణ అయితే చేసేసి దర్శనం చేసుకుందాం అనేసి ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. ఈ గుడిని ఇంత బాగా తీర్చిదిద్ది కట్టించిరండి వాళ్ళైతే. అంతకుముందు అయితే రాళ్లతో ఉండేది, కాకపోతే రాళ్లతో ఉన్న అందంగా ఉండేదండి. మీకు పాత గుడిని కూడా నేను ఒక ఫోటో తీస్తాను కుదిరితే, ఉంది ఇక్కడ, ఫోటో అయితే పెట్టారు. పాత గుడి కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఉన్నా కానీ అట్లా ఉన్నా కానీ చాలా బాగుందండి. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ అందంగా తయారు చేసిరు. ఇది పల్లకి, స్వామివారిని ఊరేగించేటప్పుడు ఈ పల్లకిలో ఊరేగిస్తారండి. ఇంకా ఊళ్ళో ఉన్న గుడి కూడా చాలా బాగుంటుందండి. ఆ ఊళ్ళో ఉన్న గుడి దేవుడు కూడా మార్చిలో ఇక్కడికి గుట్ట మీదకి అయితే రావడం జరుగుతుంది. తీసుకొస్తారు, కళ్యాణం టైంలో తీసుకొస్తారు అనుకుంటా. ఈసారి కళ్యాణం టైంకి వచ్చి చూపిస్తా అండి. అది కూడా చాలా బాగుంటుందండి మా ఊరు గుడి అయితే. మీరు V6 ఛానల్లో కూడా చూడొచ్చు. V6 ఛానల్ వాళ్ళు షూట్ చేసి పెట్టిరు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే, ఎవరైనా కోరికలు తీరని వాళ్ళు, అనుకున్న పనులు జరగని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి శనివారం రోజు ఇక్కడ కంకణం ధరిస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయటండి. ఆ శనివారం నుంచి శనివారం వరకు ఆ కంకణం అలాగే ఉంచుకొని కటిక నేల మీద పడుకొని
నాన్ వెజ్ లాంటివి ఏం తినకుండా నిష్టగా పూజ చేసుకుంటే మాత్రం అనుకునే జరుగుతున్నాయటండి. చాలామంది శనివారాలు అయితే చాలామంది వస్తుంటారు ఇక్కడికి. మీరేనా ఇక్కడ ఉంది? నా ఇంటి పక్కన ఉంది, ఇంట్లో ఇల్లే ఉంది. అప్పుడు వెళ్ళు లలిత, మా ఇంటి పక్కన. దేవుడు ఫోటో దయచేసి అటుపోయి తీసి దేవుడిని తీసేసి ఏంటి అయ్యగారితో ఏమో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అవునండి, ఆయన గుడికి అయ్యగారే, కానీ మా క్లాస్మేట్ అండి, తను మా ఫ్రెండే, అందుకనే తనతో మాట్లాడుతున్నాను నేను. లలిత స్వామివారికి దండం పెట్టుకుంటుంది. ఇంకా స్వామివారిని మొత్తం వీడియోస్ అయితే నేను ముందు వీడియోలలో చాలా వీడియోలలో అప్లోడ్ చేసినండి, అందుకని ఇక్కడ స్వామివారిని నాకు దండం ఇలా పెట్టుకోవడం బాగా అలవాటు అండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని
ఇలా లలిత కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా మేమైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తిరిగి కిందికి అయితే వస్తున్నాము. మొత్తం అన్నాక ముందుకెళ్ళాం. ఏం దేవుడు మొన్న నేను వీడియో పెట్టిన కదా అది మళ్ళీ కొట్టు ఒకసారి. ఆడదిగు పరాలు గడ ఆ పొలాలు అవన్నీ పడతాయి మంచిగా. అవును, బంద్ చేసి మళ్ళీ తీయనా? ఒకటి బంద్ చేసి తీయనా? ఏం కాదు పో. ఫోన్ వస్తుంది మళ్ళీనా? సంతోషం. ఫ్రీగా తామర పువ్వులు కూడా కూర్చున్నాయి. పూస్తాయి. దహా గుళ్ళకు పోదామా? ఈ గుడి కనపడతా. బంద్ చేయనంగా. పో నిలబడిపో. అదే ఎలా ఉంది అండి? అందరికీ నచ్చిందా? మా సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరు బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో ఇంత అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.